శ్రీ సంకల్ప హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్లు జరిగాయి. రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను డాక్టర్ ఘంటా చైతన్య మీడియాకు వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలు సక్సెస్ చేయడం జరిగిందని అన్నారు. భుజము అరిగిపోవడం, రొటేటర్ కఫ్ కండరాలు పూర్తిగా దెబ్బతిని తీవ్రమైన నొప్పితో చేయెత్తలేకపోవడం, రోజువారీ పనులు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇలాంటి సర్జరీల కోసం ఇక నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. గుంటూరులో శ్రీ సంకల్ప హాస్పిటల్లో అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందని వివరించారు. భుజం నొప్పి, చేయి ఎత్తలేకపోవడం, రాత్రివేళ నొప్పితో నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గుంటూరులోనే ఈ వైద్య విధానానికి ఒక చారిత్రాత్మక ఘట్టం అండి. అంటే ఇదివరకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోనే చేయగలిగే ఈ సర్జరీలు మనం గుంటూరులో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం వ్యవధిలో 8 రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్స్ సర్జరీస్ చేయడం జరిగింది. అసలు ఏంటి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్, దేనికి చేస్తాము ఏంటి అంటే, గూడ పూర్తిగా అరిగిపోయినా గూడలో ఉండే రొటేటర్ కఫ్ అంటాం అనమాట. ఇది గూడ పైకి లేపడానికి ఉపయోగపడే రొటేటర్ కఫ్ టెండాన్స్ అంటాం. ఈ టెండాన్స్ పూర్తిగా దెబ్బతిని రిపేర్ చేయలేని విధంగా డ్యామేజ్ అయినప్పుడు, గూడ పూర్తిగా అరిగిపోయినప్పుడు మనం ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. మామూలుగా షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే ఈ బాలు కప్పు ఇలా ఉంటుందన్నమాట. రివర్స్ షోల్డర్లో మనం బాల్ పైకి, కప్పు కిందకి తీసుకొస్తాం. ఎందుకని అలా అంటే, మనం మామూలుగా గోడ పైకి లేపేది రొటేటర్ కఫ్ సహాయంతో. మనకి ఈ రొటేటర్ కఫ్ కంప్లీట్గా డ్యామేజ్ అయినప్పుడు గోడ పైకి అసలు లేవదు. సో అప్పుడు ఏం చేస్తామంటే, మనము ఆ బాల్ అనేది ఏదైతే ఉందో దాన్ని పైకి అమర్చి ఈ కప్ అనేది కింద అమరుస్తాం అన్నమాట. అప్పుడు ఈ డెల్టాయిడ్ అనే మజిల్ సహాయంతో చెయ్యి పైకి లేపగలుగుతారు అన్నమాట. ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మామూలుగా ఒక 4 వారాలు కొంచెం రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 4 వారాలు కొంచెం ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. 8 వారాల తర్వాత కంప్లీట్గా వారి పనులు వారు చేసుకోవచ్చు అన్నమాట. ఇది మామూలుగా ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ బాగా ఖర్చుతో కూడుకున్న పని. మనం అతి తక్కువ ఖర్చులో వీటిని చేయడం జరిగింది. ఈ సంవత్సరం వ్యవధిలో సుమారు 8 రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్స్ మనం విజయవంతంగా చేశామన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేయడం ఇక్కడే జరిగింది. ఈ సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం చేయడం జరిగింది. ప్రధానంగా చాలా ఎక్స్పెన్సివ్, లోపల వాడే పరికరాలు అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. హార్డ్లీ 2-3 కంపెనీలే ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి. మనం ఆ కంపెనీలతో నెగోషియేట్ చేస్తున్నాము. ఇంకా ది బెస్ట్ ప్రైస్తో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. భుజం నొప్పే కదా అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఏ నొప్పి అయినా ఈ 6 వారాల నుంచి 8 వారాలు దాటి ఇబ్బంది పెడుతుంటే వెంటనే షోల్డర్ సర్జన్ని కన్సల్ట్ అయ్యి సమస్యకి చికిత్స తీసుకున్నట్లయితే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో షోల్డర్ పెయిన్ కదా అని అశ్రద్ధ చేయదు. అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది? గోడ అరిగిపోవటం. మనకి మోకాలు ఎట్లా అయితే అరిగిపోతుందో అట్లాగే గోడ కూడా కంప్లీట్గా అరిగిపోతుంది అన్నమాట. దానివల్ల రావచ్చు విపరీతమైన, దీని సింటమ్స్ ఎట్లా ఉంటాయి అంటే, విపరీతమైన నొప్పి, చెయ్యి పైకి లేపలేకపోవటం, నిద్ర పట్టకపోవటం, నిద్రలో కూడా నొప్పికి మెలకు రావటం, చెయ్యి ఇటు తీసి అటు పెట్టలేని పరిస్థితి రావటం, వీటిలో ఏదున్నా ఏ ప్రాబ్లం వల్ల అయినా మనకి ఈ గోడ అరుగుదలని చూస్తూ ఉంటాం అన్నమాట. సుమారు మార్పు అంటే మామూలుగా ఉండే ఈ జాయింట్ని మనం రివర్స్ చేస్తాం అన్నమాట. ఈ బాల్ని మనం మామూలుగా బాల్ కింద కప్పు ఇట్లా ఉంటుంది. సో ఈ బాల్ని పైకి పెడతాం, కప్పు కిందకి పెడతాం అన్నమాట. సో ఈ డెల్టాయిడ్ అనే మజిల్ ఏదైతే ఈ కండరం ఉందో అది కాంట్రాక్ట్ అయినప్పుడు మనం చేయి పైకి లేస్తుంది. మామూలుగా ఈ రొటేటర్ కఫ్ మొత్తం దెబ్బతింది కాబట్టి ఇందులో చేయి పైకి లేవదు. మనం రివర్స్ చేస్తున్నాం కాబట్టి ఈ డెల్టాయిడ్ అనే మజిల్ సహాయంతో చేయి పైకి లేస్తుంది. నా పేరు విజయలక్ష్మి. 2023లో చైతన్య గారి దగ్గరికి వచ్చాను. బాగా నొప్పి, చెయ్యి అసలు మూమెంట్స్ లేవు, అలాంటి పరిస్థితిలో వచ్చాను. ఆయన అర్జెంటుగా చేయించుకోమన్నారు. కానీ నేను భయపడి, ఈ వయసు నాకు 73 అండి నా వయసు. ఈ వయసులో ఇంట్లో నేను భయపడి చేయించుకోలేదు. 3 సంవత్సరాలు ఏదో ట్రీట్మెంట్లు చేయించుకున్నాను. టెంపరీ తగ్గడం, మళ్ళా రావడం, అట్లా అని బాధపడి ఓర్చుకోలేక ఈసారి మొన్న మార్చిలో 20వ తారీఖు చేయించుకున్నాను మళ్ళీ చైతన్యంతో. ఇప్పుడు నాకంతా బాగుంది. చేయి నా పని నేను చేసుకున్నాను, నొప్పి లేదు.
మూమెంట్స్ వచ్చినాయి, ఇదివరకు కన్నా కొంచెం మూమెంట్స్ వచ్చినాయి, అంత బాగుంది. నాగమయ్య వారి 8 సంవత్సరాల నాడే చేయాలన్నారు, టైం పుట్టి ఆగిపోయినప్పుడు ఇప్పుడు మార్చి 28 చేశారు. బాగానే ఉంది అంతా. పుట్టింది అయిపోయిందండి నాకు. సార్ ఇట్లా మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండి ఇటు చెప్తే వచ్చాము సార్ దగ్గరికి. చేసిన తర్వాత ఇప్పుడు బాగానే ఉంది, అంతా ఏం లేదు, అన్ని పనులు చేసుకుంటున్నా. బాగా చెయ్యి కూడా బాగా వచ్చింది, నాకు బాగానే తగ్గింది, బాగానే ఉంది సార్.